నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాబయ్య. మోదీజీ ఇంతేనా, ఇంతటితో వదిలేస్తారా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని పట్టుకొని మోదీజీ ఇంతేనా, ఇంతటితో వదిలేస్తారా అని చెప్పేసి అడుగుతున్నట్టుగా థంబ్నెయిల్లో కూడా పెట్టాను. నిజానికి జగన్మోహన్ రెడ్డి అలా అడిగారా అంటే అడగలేదు. కానీ పొలిటికల్ వర్గాలు మొత్తం కూడా బీజేపీని జగన్మోహన్ రెడ్డి తారాస్థాయిలో ప్రాధాయపడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాయి. పొలిటికల్ వర్గాల్లో ఇది ప్రధానమైన చర్చగా మారింది. సో అసలు ఏం జరుగుతుంది, రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుంది, దేశ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మనం డిస్కస్ చేసుకుందాం. అయితే దానికన్నా ముందు మనం ఒక్కసారి 2014 నుంచి 2024 మధ్య ఏం జరిగింది, ఎందుకని ఇప్పుడు బీజేపీలో ఈ మార్పు వచ్చింది అనేది టచ్ చేసి చూద్దాం. ఇక చూసుకుంటే 2014 టైంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసే పోటీ చేశాయి. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలోకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందంటే రాష్ట్రం విభజించబడింది. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ, అప్పటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్తంగా విభజించింది. తెలంగాణని మిగులు బడ్జెట్తో ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా లోటు బడ్జెట్లో విభజించేసింది. అప్పులేమో ఆంధ్రప్రదేశ్కి, మిగులు బడ్జెట్ ఏమో తెలంగాణకి ఇచ్చింది. సో ఈ క్రమంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఖచ్చితంగా ఎన్డీఏలోకి వెళ్ళాలి. ఎన్డీఏలోకి వెళితేనే కేంద్ర ప్రభుత్వ సహకారం అందుతుంది అని చంద్రబాబు భావించారు. పైగా బాలకృష్ణని పంపించి రాయబారం కూడా నడిపించారు ఎన్డీఏ పక్ష నేతలు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఒప్పుకోక తప్పలేదు. ఒప్పుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన తర్వాత ఆ టైంలో, అంటే ఎన్నికల టైంలో ఏదైతే హామీ ఇచ్చారో ప్రత్యేక హోదా, ఈ హామీ గురించి చానాళ్ల పాటు వెయిట్ చేశారు చంద్రబాబు. కానీ ప్రత్యేక హోదా ఇవ్వలేము, దాని ప్లేస్లో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాము. ప్రత్యేక హోదా ఇస్తే ఏవైతే వెసులుబాటు ఉంటుందో రాష్ట్రానికి, ఏవైతే నిధులు ఇస్తామని చెప్పామో విభజన హామీలు, అవన్నీ కూడా ప్యాకేజీ పేరుతో ఇస్తాం, అంతే తేడా, పేరు మారిందే తప్ప నిధులు మారవు, ప్యాకేజీ మారదని చెప్పేసి చెప్పారు. ఫెసిలిటీస్ మారవని కూడా అన్నారు. అయితే చంద్రబాబు పేరే కదా మారిందని చెప్పేసి ఒప్పుకున్నారు. కానీ ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి. ప్రజలందరినీ కూడా నమ్మించే ప్రయత్నాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక హోదా వస్తే కంపెనీలు అన్నీ వచ్చేస్తాయి, ట్యాక్సులు ఉండవు, ఉద్యోగాలు పెద్ద ఎత్తున వస్తాయి, యువతకి కంపెనీలు పెద్ద ఎత్తున వస్తాయి, ట్యాక్సులు ఉండవు, కాబట్టి ఇక్కడే పెట్టుబడులు పెడతారని చెప్పేసి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. తప్పనిసరి పరిస్థితిలో ప్రత్యేక హోదా కోసం ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చేశారు చంద్రబాబు. అయితే ఆ టైంలో అంటూనే ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ, మీరు వైసీపీకి టెంప్ట్ అయ్యారు, వైసీపీ మాటలకి మీరు టెంప్ట్ అయ్యి ఎన్డీఏలో నుంచి బయటకు జాగ్రత్త అని చెప్పేసి. కానీ చంద్రబాబు నాయుడు బయటికి రాక తప్పని పరిస్థితులు అప్పుడు ఏర్పడ్డాయి. అయితే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని బయటికి తీసుకొచ్చేశారో కేంద్రంలో మంత్రులుగా ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా రాజీనామాలు చేశారు. ఇక్కడ కూడా కొంతమంది బీజేపీ వాళ్ళు మాకు మీ పదవులు అక్కర్లేదని చెప్పేసి రాజీనామా చేశారు. రాష్ట్రంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా మొత్తానికి తెగదెంపులు అయిపోయింది అనుకున్నారు. అయితే ఆ ప్లేస్లోకి వైసీపీని తీసుకువెళ్ళి ఎమర్జ్ చేశారు విజయసాయిరెడ్డి. అంటే మళ్ళీ ఎక్కడ ఎన్డీఏలోకి వెళ్ళలేదు, బీజేపీకి మాత్రమే దగ్గర చేశారు, నరేంద్ర మోదీకి మాత్రమే జగన్మోహన్ రెడ్డిని దగ్గర చేశారు. కేంద్రానికి వైసీపీకి మధ్య విజయసాయిరెడ్డి చాలా మంచి లైజనింగ్ని ఏర్పాటు చేశారు. దీంతో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద మెజారిటీతో అధికారాన్ని ఏర్పరచుకోవడానికి వీలైంది. పైగా దానికి కేసీఆర్ సహకారం కూడా తోడైంది. ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు మీద మూకుమ్మడి దాడి చేశారు అని చెప్పేసి, ముప్పేట దాడి చేశారని చెప్పేసి చెప్పడంలో కూడా ఎటువంటి ఆశ్చర్యం లేదు. అయితే అంతా చేసి బీజేపీ ఏం ఉద్ధరించింది అంటే ఏమీ ఉద్ధరించలేకపోయింది. చంద్రబాబు నాయుడిని అధికారంలోకి దించేసిన తర్వాత వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఆలయాల మీద ఎటువంటి దాడులు జరిగాయి, బీజేపీకి ఏమన్నా మంచి జరిగిందా అంటే ఆ దాడులు వెనక బీజేపీ హస్తం కూడా ఉందని బీజేపీకి కూడా పాపం అంటుంది. ఎందుకంటే బీజేపీ ఎప్పుడు స్పందించలేదు కదా. ఇప్పుడు ఆలయాల మీద దాడి జరిగిన విషయాన్ని మనం చూసాం. అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టారు, దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు ఎత్తుకుపోయారు, రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరికేశారు, ఎన్నో ఆలయాల్లో హనుమంతుడికి విగ్రహాలకి డ్యామేజ్ చేశారు. ఇన్ని జరిగినా కానీ ఇక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ ఎప్పుడు వైసీపీని క్వశ్చన్ చేసింది లేదు. పైగా ప్రత్యేక హోదా కోసమో లేకపోతే ప్యాకేజ్ కోసమో ఎక్కడ నరేంద్ర మోదీని ప్రశ్నించింది లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించకపోయినా బీజేపీ అయినా కల్పించుకొని ప్రత్యేక హోదానో ప్రత్యేక ప్యాకేజీయో లేకపోతే రాష్ట్రానికి నిధులు ఇచ్చింది లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని విధ్వంసం చేసినప్పుడు మాట్లాడలేదు. అలాగే అమరావతి గురించి కూడా, అంటే రాష్ట్ర రాజధాని గురించి కూడా విధ్వంసం సృష్టించిన, రాష్ట్ర రాజధానిలో మహిళల మీద ఆ స్థాయిలో దాడులు చేసిన ఏనాడు స్పందించింది లేదు. స్పందించకపోవటం వల్ల జరిగింది ఏంటి, బీజేపీకి నష్టం. ఎందుకని అంటే ఈ పాపం వెనక బీజేపీ హస్తం కూడా ఉందేమో అని చెప్పేసి అందరూ అనుకున్నారు. పైగా ఇక్కడ చంద్రబాబు నాయుడు అరెస్టు చేసినప్పుడు కూడా బీజేపీ మాట్లాడకపోవటం వల్ల
ఆ అరెస్టు వెనుక బీజేపీ హస్తం కూడా ఉంది అని చెప్పేసి పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఎట్టకేలకు విషయం తెలుసుకున్నారో ఏమో, రాష్ట్ర బీజేపీ నేతల నుంచి సమాచారాన్ని సేకరించారో ఏమో, లోకేష్ని పురంధరేశ్వరిని పిలిపించుకుని కూర్చొని మాట్లాడారు. మళ్ళీ మనం తిరిగి కలిసి పని చేసుకుందామని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి సమాచారం అందించారు. దీంతో చంద్రబాబు నాయుడు ఒప్పుకోవడంతో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలోకి వెళ్ళింది. పవన్ కళ్యాణ్ కూడా కలిసి పోటీ చేశారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీ చేయడం వల్ల 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రతిపక్ష హోదాని కూడా దక్కించుకోలేని పరిస్థితిలో 11 సీట్లకు పరిమితమైంది. అయితే వైసీపీ ఓడిపోయిన తర్వాత కూడా కొన్ని దారుణాలు వెలుగులోకి వచ్చాయి. అంటే తిరుపతి ఆలయంలో జరిగిన దారుణాల గురించి మనం మాట్లాడుకోవాలి. కల్తీ లడ్డు వ్యవహారం. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన లడ్డు ప్రసాదాన్ని సింథటిక్ నెయ్యితో తయారు చేశారు. పరకామణిలో చోరీ జరిగింది. అలాగే తిరుపతికి వచ్చే వీవీఐపీలకి కప్పే పట్టు శాలువాల్ని కూడా సిల్క్ శాలువాలు తెచ్చి కప్పేసి దాంట్లోనూ లక్షలు అవినీతికో దోచుకున్నారు. ఇంకా చెయ్యని అరాచకాలు చాలా బయటపడాల్సి ఉంది. అలాగే అత్యంత భారీ అవినీతి కార్యక్రమం మనం చూస్తే లిక్కర్ స్కామ్లో 3,500 కోట్ల అవినీతి జరిగిందని సిట్టే ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. కానీ సిబిఐని ఏనాడు కూడా వైసీపీ మీద లేదు. అలాగే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, ఈ విషయంలో కూడా అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి పదే వెళ్ళి అక్కడ కేంద్రం కాళ్ళు పట్టుకున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా విమర్శించిన ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి స్పందించింది లేదు, అటు కేంద్రంలోని బీజేపీ స్పందించింది లేదు. దీనివల్ల బీజేపీకే చెడ్డ పేరు వచ్చింది. సో ఇవన్నీ కాకుండా జగన్మోహన్ రెడ్డి బీజేపీకి టచ్ లో ఉంటున్నారని చెప్పేసి పదే షర్మిల విమర్శిస్తూనే ఉన్నారు. అంటే బీజేపీ అంటే వేరే పర్యాయ పదాన్ని కూడా సృష్టించారు షర్మిల. బాబు, జగన్, పవన్ అంటే బీజేపీ. సో జగన్మోహన్ రెడ్డి బీజేపీకి దత్తపుత్రుడిగా మారిపోయాడు అని చెప్పేసి షర్మిల అనేక సార్లు విమర్శించింది. అయినా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బీజేపీకి దూరంగా జరగలేదు. జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయో జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఎందుకంటే ఆయన అవినీతి కేసులే బోల్డ్ ఉన్నాయి. 33 కేసులు 36 కేసులు ఉన్నాయి అవినీతి కేసులు. క్విడ్ ప్రోకో కానీ, ఈడీకి సంబంధించిన కేసులు కానీ, సిబిఐ కేసులు కానీ బోలెడన్ని ఉన్నాయి. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏనాడు రోషానికి పోలేదు. చాలా మంది వైసీపీ వాళ్ళు ఏమంటారంటే జగనన్న అంటే పులివెందుల పులి, రోషానికి పౌరుషానికి మారుపేరంటారు. మరి ఎందుకని షర్మిల పదే బీజేపీకి జగన్ దత్తపుత్రుడు, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాది, బీజేపీకి పూర్తి వ్యతిరేకి, అలాంటి వైఎస్ఆర్కి పుట్టిన కొడుకు బీజేపీకి ఎలా మద్దతు పలుకుతాడు అని చెప్పి షర్మిల క్వశ్చన్ చేసిన నాడు కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మద్దతు తెలపకుండా ఆగింది లేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో కూడా బీజేపీ బలపరిచిన అభ్యర్థికే జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా, ఇక్కడ షర్మిల కూడా తెలుగు రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్న ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వండి అని చెప్పేసి కోరినా జగన్మోహన్ రెడ్డి ఆ అభ్యర్థికి మద్దతు ఇవ్వలేదు. అలాగే బీజేపీ ఏ బిల్లు ప్రవేశపెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి ఎంపీలంతా ఆ బిల్లుకి మద్దతు ఇస్తారు. మొన్న చూస్తే మహిళా రిజర్వేషన్ బిల్లు, అలాగే డీలిమిటేషన్ బిల్లు కూడా వైసీపీ మద్దతు పలికింది. ఇన్ని పరిణామాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీకి టచ్లో ఉండాలని చూస్తున్నారు. బీజేపీ వదిలించుకోవాలనుకున్నా ఆయన వదిలిపెట్టేలాగా లేరు. అందుకే నేను టైటిల్లో కూడా అలాగే పెట్టాను. ఎందుకు వదిలిపెట్టరు అంటే ఆయన కేసులు అలా ఉన్నాయి. పైగా ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డిని సిపిఐ సిపిఎం నేతలు మాతో కలిసి ప్రయాణం చేయండి, ఇండియా కూటమిలోకి రండి అని పిలుస్తున్నా ఆయన అటువైపుగా స్పందించడం లేదు. అలాగే ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి వైసీపీలోని కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా ఎవరు? మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా. వాళ్ళందరూ కూడా ఎవరు? ఎక్కువగా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి బీజేపీ వైపు వెళ్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ అంతా దూరం అయిపోతుంది, అలాగే ముస్లిం ఓటింగ్ కూడా జగన్మోహన్ రెడ్డికి దూరం అయిపోతుందనే భయం ఉంది. సో అందుకని ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి నైతికమైన పొత్తు బీజేపీ తోటి పెట్టుకోలేదు. అనైతిక పొత్తు లేకపోతే చీకటి పొత్తులు మాత్రమే పెట్టుకున్నారు అని చెప్పేసి పొలిటికల్ విశ్లేషకులంతా కూడా మాట్లాడుతుంటారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా దూరం పెట్టే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాలన్నిటి వల్ల బీజేపీకి ఎంత బ్యాడ్ నేమ్ వచ్చిందో రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర నేతలంతా కూడా కేంద్రంలోని ఎన్డీఏ నేతలకి, బీజేపీ పెద్దలకి వివరించి చెప్పారు. కాబట్టి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డిని కొంచెం దూరంగా పెడుతున్నారు. ఆలయాల మీద జరిగిన దాడుల పాపం అంతా కూడా బీజేపీకి అంటకూడదని వాళ్ళ భావన. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో అంటే 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఎలాగైతే కలిసి పోటీ చేసి ప్రభంజనాన్ని సృష్టించాయో అదే ప్రభంజనాన్ని తెలంగాణ
తెలంగాణలో కూడా సృష్టించాలి అని చెప్పేసి చూస్తున్నాయి. మొన్నటి వరకు బీఆర్ఎస్ ని కలుపుకుందామని చూసాయి, కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అవినీతి అక్రమాల కార్యక్రమాలన్నీ పుట్టబగిలినట్టుగా పగిలి బయటికి రావడంతో, అంటే కాళేశ్వరం కేసులు కావచ్చు, ఫోన్ ట్యాంపరింగ్ కేసులు కావచ్చు, ఈ కార్ రేసింగ్ వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ తో పొత్తుకి దూరంగా ఉంటేనే మంచిదని ఫిక్స్ అవుతున్నారు. పైగా బీఆర్ఎస్ బలం కూడా తగ్గిపోతుంది అని చెప్పేసి ఇండియా టుడే లాంటి సర్వేలు కూడా ఈ మధ్య బయట పెట్టాయి. 3rd ప్లేస్ కి పడిపోయింది. సో కాబట్టి బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం కన్నా తెలంగాణలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి వెళ్లి పోటీ చేస్తేనే బాగుంటుందేమో అని చెప్పేసి భావిస్తున్నారు. ఎటు వైసీపీ కలిసి రాదు పొత్తు పెట్టుకోవడానికి, అనైతిక పొత్తు తప్ప నైతిక పొత్తు ఉండదు. కాబట్టి తెలంగాణలో మళ్ళీ ఇదే పొత్తుని రిపీట్ చేస్తే తెలుగుదేశం, జనసేన తోటి ఖచ్చితంగా మంచి ఫలితాలు రాబోయే రోజుల్లో సాధించవచ్చు. పైగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా బలంగా ఉంది అని చెప్పేసి బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. అందుకనే జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా దూరం పెట్టేస్తున్నట్టుగా టాక్ నడుస్తుంది. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.